హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తేజు రెసిపీస్ అండ్ వ్లాగ్స్. ఇది బర్త్డే వ్లాగ్ అండి. సమ్మర్లో కదా, మేలో వచ్చింది కదా నా బర్త్డే. ఫుల్ ఎండలు ఉన్నాయండి, అసలు ఇంట్రెస్ట్ కూడా లేదు రెడీ అయ్యి సెలబ్రేట్ చేసుకుందామని. ఇంకా మార్నింగ్ లేచి టిఫిన్ వేసుకుని తినేసరికి లేట్ అయిపోయింది. ఇంట్లో అందరూ ఉన్నారు కదా, పిల్లల్ని రెడీ చేసుకొని టిఫిన్ తినేసరికి సరిపోయిందండి. ఇంకా మా ఆఫ్టర్నూన్ వంట ఇవన్నీ ఉంటాయి కదా, అందులో ఎండలు కదా, ఇంకా ఈవినింగ్ అయితే కొంచెం చల్లగా ఉంటుంది అని చెప్పి రెడీ అవ్వలేదు మార్నింగ్. ఈ లోపల లంచ్కి రెడీ చేస్తున్నారండి పిన్ని అమ్మ వాళ్ళు. లంచ్కేమో రాగి సంగటి నాటుకోడి కర్రీ చేసాము ఇంట్లో. బయట నుంచేమో మటన్ బిర్యానీ, ఇక్కడ నెల్లూరులో రియాజ్ బిర్యానీ ఫేమస్ అనమాట, కుండ బిర్యానీ అది. ఇంకా స్టార్టర్స్ అవి తీసుకొచ్చారు అన్నయ్య బావ వెళ్ళి బయటికి. ఇంకా ఆఫ్టర్నూన్ ఇంకా అందరం కూర్చొని రెడీ చేస్తున్నాము తినడానికి. ఇది మొత్తం నెయ్యి ఉన్నట్టుందండి అడుగున. వీళ్ళు కుండలో ఉడకబెట్టరు, ఉడకబెట్టిన బిర్యానీని కుండలో వేసి ఇస్తారనుకుంటా. ఇదేమో పప్పు, నాన్ వెజ్ తినని వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసము నాటుకోడి కర్రీ. రాగి సంగట్లో నాటుకోడి కర్రీ చాలా బాగుంటుందని టేస్ట్ అందరికీ తెలిసిందే. తిని వాళ్ళు ఉంటే మాత్రం ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఫస్ట్ బిర్యానీ తినేశారు అందరూ, లాస్ట్లో తిన్నారనమాట రాగి సంగటి. చాలా బాగుందండి బిర్యానీ టేస్ట్ కూడా. ఒకసారి నెల్లూరు వస్తే ట్రై చేయండి రియాజ్ బిర్యానీ, కుండ బిర్యానీ. ఇంకా నేను మాత్రం ఫస్ట్ రాగి సంగటి నాటుకోడి పులుసే తింటున్నాను, మళ్ళీ టేస్ట్ చేంజ్ అవుతుందని ఫస్ట్ అదే వేసుకున్నాను. ఇక అందరం ఉన్నాం కదండి, అందుకే కింద కూర్చొని తింటున్నాం అనమాట. ఇది వచ్చేసి ఈవినింగ్ అండి, అంటే 7:30 పైన అనమాట. మరి 6కి కూడా ఎండ ఫుల్గా ఉంది కదా, చాలా వెచ్చగా అనిపించింది. ఇంకా అందుకని కొంచెం లేట్గానే కట్ చేసాము. ఈ లోపల పిల్లలు చూడండి ఎలా గోల్ చేస్తున్నారో. మా వాడైతే ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేసి తిందామా అని చూస్తున్నాడు. మా పాప ఏమో ఫొటోస్కి స్టిల్స్ ఇస్తుంది అనమాట. మీద మా బుడ్డ చూడండి ఒళ్ళో కూర్చొని ఎలా చూస్తుందో. కేక్ కట్ చేసి కాసేపు లోపల గోల్ చేశారు. ఒక్కరు కూర్చుంటే ఒకరు కూర్చోట్లేదు, అటు వెళ్ళిపోతున్నారు. మా కోడలు అయితే కాసేపు కూర్చుంది, ఇంకంతే మళ్ళీ ఏడ్చి వెళ్ళిపోయింది మా బావ వచ్చేసరికి. తలా ఒక ఇది పెట్టుకున్నారండి చాకు. నేను కట్ చేస్తానని ఇంకా వెళ్ళిపోయింది ఏడ్చి తను. అక్కడ వెలిగిస్తున్నారు కదండి, అది మంచిది కాదు, వెలిగించద్దు, యూజ్ చేయొద్దని ఈ మధ్య చెప్తున్నారు కదా వీడియోస్లో. నాకు తెలియదు, రీసెంట్గానే చూశాను, అప్పటికి ఇంకా తెలియదు అనమాట. నెక్స్ట్ టైం నుంచి తీసేస్తాను యూజ్ చేయటం పిల్లలకు కూడా. ఇంక వీళ్ళు ఎప్పుడెప్పుడు కట్ చేద్దామా అని రెడీగా ఉన్నారు. కేక్ కటింగ్ అంటే పిల్లలకి చాలా సరదాగా ఉండిద్ది కదండి. పిల్లలప్పుడు బర్త్డేస్ అప్పుడు కూడా ఇద్దరితో కేక్ కట్ చేపిస్తాము మేము. ఒకరి బర్త్డే అయినా సరే రెండో వాళ్ళకి చిన్నదైనా తీసుకొచ్చి వాళ్ళు కట్ చేపిస్తాము. మళ్ళీ వాళ్ళు ఫీల్ అవ్వకుండా ఉంటారు కదా, అదొక హ్యాపీనెస్ అనమాట వాళ్ళకి. ఏంటో కేక్ కట్ చేస్తే సరదాగా ఉండిద్ది. ఇంకా మా బుడ్డదాన్ని పిలుస్తుంటే రావట్లేదండి, ఏడుస్తుంది బావని చూసి. వీడైతే కూర్చొని చక్కగా కేక్ పెడుతుంటే తింటూ ఉన్నాడు. తినరండి వాళ్ళు సరిగా, కాకపోతే ఏంటో కట్ చేయాలి, అదొక సరదా వాళ్ళకి. దాని నుంచి మా పాప అయితే పెడుతూనే ఉంది, కట్ చేయడం పెట్టడము. కేక్ పెడతాను రమ్మన్నా రాలేదండి బుడ్డది అసలు. వచ్చి మళ్ళీ ఇక్కడ అన్నయ్య ఏమో నాకు గార్డెనింగ్ ఇష్టమని
థీమ్ అక్కడ చెట్లు అవన్నీ వేసి తీసుకొచ్చాడు. ఇంకొక కేకు, ఇదేమో కూల్ కేక్ అండి చిన్నది, పెద్దదేమో నార్మల్ కేకు. ఇంకా రెండోది కూడా కట్ చేస్తున్నాము. ఇంక తన్నుకుంటున్నారు వీళ్ళు, నేను కట్ చేస్తానని. ఇప్పుడే దిగింది బుడ్డది కేక్ దగ్గరికి, ఎలా చూస్తుందో చూడండి. ఈ లోపల వీళ్ళు ఇంక గందరగోళం చేసేస్తున్నారు. మా వాడైతే కేక్ కట్ చేసి వాడే తినేస్తున్నాడు. కూల్ కేక్ కదా, స్మూత్గా ఉంటుంది కదండి, ఇంకా వాళ్ళకి హెవీగా అనిపించలేదు. ఇక అందరూ వచ్చి అక్షింతలు వేశారు. పిన్ని వాళ్ళు, అమ్మ వాళ్ళు వచ్చారండి. సమ్మర్ కదా, అందరూ వచ్చారనమాట సమ్మర్ హాలిడేస్కి. చిన్నప్పటి నుంచి నాది ఎప్పుడు హాలిడేస్ అండి. చిన్నప్పటి నుంచి స్కూల్లో సెలబ్రేట్ చేసుకుందాము అట్లా చిన్నప్పుడు అనిపిస్తుంది కదా, మన స్కూల్లో వెళ్ళి చాక్లెట్స్ ఇవ్వడం అలా ఎప్పుడు జరగలేదు. సమ్మర్ హాలిడేస్ అయ్యేసరికి అలా ఉండేది. అదొక సరదా కదా, చిన్నప్పుడు వెళ్ళి స్కూల్లో చాక్లెట్స్ ఇవ్వడము, కేక్ కట్ చేయడము అలా ఒక్కసారి కూడా జరగలేదన్నమాట. ఇంకా అన్నయ్య వాళ్ళు వచ్చి అక్షంతలు వేశారు. ఒక పక్క మా వాడు తింటున్నాడు చక్కగా కూల్ కేకు. ఫస్ట్ ఏమో ఇంకా నాన్నగారు లేడండి, ఇంకా అమ్మ ఒకటే వచ్చి అక్షంతలు వేసింది, బయటికి వెళ్ళాడు. తర్వాత వచ్చినప్పుడు మళ్ళీ ఇద్దరితో కలిపి వేపించుకున్నాను అక్షంతలు. నెక్స్ట్ వచ్చేసి మా సిస్టర్స్ వచ్చారండి. ఇద్దరు కలిసి ఒకేసారి పెడుతున్నారు. ఎలా తినాలని ఇంకా అదే నవ్వుకుంటూ ఉన్నాము. ఈ లోపల మా వాడు చూడండి ఇక్కడ ఎలా చేస్తున్నాడు. కాసేపు కూడా ఒక ఫోటో దిగడానికి కూడా పిల్లలతో కష్టం అండి. వాళ్ళు లాగను అటు ఇటు కదలకుండా నిలబడడం అంటే చాలా కష్టము. ఈ లోపల మా ఫాదర్ కూడా వచ్చాడండి, ఇంకా అక్షంతలు వేయించుకున్నాను. ఇక నైట్ అప్పటికప్పుడు అనుకున్నామండి, గోల్డ్ ఏమన్నా కమ్మలు అవి తీసుకుందామని. అన్నయ్య వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళు గోల్డ్ షాపింగ్కి. అప్పటికప్పుడు అనుకొని హడావిడిగా వెళ్ళాము. ఫస్ట్ లలిత జ్యువెలర్స్కి వెళ్ళామండి, డైలీ వేర్ ఇయర్ రింగ్స్ తీసుకుందామని. అక్కడికి వెళ్తే ఎక్కువ డిజైన్స్ లేవండి, వాళ్ళు చూపిస్తున్నారు కానీ నాకు పెద్దగా నచ్చలేదు. అన్నీ పెద్ద పెద్దవి ఉన్నాయి. మనకి డైలీ వేర్ అంటే కొంచెం చిన్నవి ఉంటే మనకి క్యారీ చేయడానికి కంఫర్ట్గా ఉంటుంది కదా, అన్నీ వాళ్ళు పెద్ద పెద్దవి చూపిస్తున్నారు. అందులో కూడా ఓల్డ్ మోడల్స్ ఉన్నాయి, అంతగా అనిపించలేదు. తర్వాత వేరే షాప్స్కి వెళ్ళాం కానీ ఇంకా అప్పుడే క్లోజింగ్ టైం అయిపోయింది, 9 అయింది. ఇంకా 9కే అందరూ క్లోజ్ చేస్తున్నారు. ఇద్దరం ఏం తీసుకోలేదన్నమాట, శ్రావణి నేను ఇద్దరం వచ్చేసేసాము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.